కో ధర్మ సర్వధర్మాణం భవతః పరమో మతః. రక్షించేది ధర్మము అని చెప్పుకున్నాం. అన్ని ధర్మముల్లోకి ప్రధాన ధర్మము ఏది, ముఖ్యమైనటువంటిది అని భీష్ముణ్ణి ధర్మరాజు అడిగితే, అనాది నిధనం విష్ణుం సర్వలోక మహేశ్వరం. ఇక్కడ అనాది నిధనం అంటే పుట్టుక చావు లేనివాడు అని చెప్తారు కొంతమంది. ఆది అంతములు లేనివాడు అని చెప్పడానికి, అర్థం చెప్పడానికి ప్రయత్నం చేశారు, వ్యాకరణ శాస్త్రాన్ని అనుసరించి అని చెప్తున్నారు. భగవంతుడి విషయంలో ఆ మాట చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ అర్థం వేరుగా ఉంది. ఎలాగైతే శుక్లాం భరతరం అని విడదీసి దాన్ని ఒక వేరే ఆయనకి స్తుతించుతున్నట్టుగా చెప్పినట్లుగానే ఇక్కడ కూడా అర్థం మార్చి చెప్తున్నారు. నిహి బాగుగా అని కూడా అర్థం చెప్పుకోవచ్చు. లోతుగా, ధనం అంటే దాచబడినటువంటి నిధి అని కూడా అర్థం చెప్పచ్చు. ఇది విశేషార్థాలు కొన్ని ఉంటాయి. పాపం చాలా గింజుకున్నారు ఆ అర్థం చెప్పినందుకు. ఎందుకంటే భగవంతుడిని అలా చెప్పకూడదు కదా వీళ్ళ ఉద్దేశంలో. అది భగవంతుడు నారాయణుడు కాదు, విష్ణువు కాదు అని చెప్పడానికి చాలా ప్రయత్నం చేస్తారు. బాగా దాచబడినటువంటి వాడు మన కోసం. అటువంటి భగవంతుడిని ఎవరు అంటే విష్ణువే. విష్ణువుని మనం స్మరించడం చేత సమస్తమైనటువంటి దోషాలు పోతాయి. సర్వలోక మహేశ్వరం. ఇక్కడ మహేశ్వరుడు అనే పదానికి కూడా వేరే అర్థాలు చెప్పుకుంటున్నారు వీరు. మహాంచ అసౌ ఈశ్వర, గొప్పవాడైనటువంటి వాడు, తనకన్నా వేరొకడు గొప్పవాడు ఎవడు లేనటువంటి వాడు. ఈ శాసయతి, ఈశ్వర అనే పదానికి శాసించువాడు. ఈ జగత్తంతటినీ కూడా శాసించేటటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో, పుట్టుక లేనివాడు, చావు లేనివాడు, ఈ జగత్తంతకి పుట్టుక కారణమైనటువంటి వాడు, జగత్ప్రభం దేవదేవం అనంతం పురుషోత్తమం. అటువంటి వాడిని స్తువన్ నామ సహస్రేణ, 1000 నామాలతో కానీ కీర్తించినట్లయితే, ఒక్క నామైనా చాలు. అందులో 1000 నామాలతో కీర్తించబడ్డాడు ఆయన. పురుష సతతోత్థిత, ఆయన పురుషుడు. ఈ సమస్తమైన జగత్తంతా ఒక శరీరముగా భావిస్తే అందులో ఉండి ఈ జగత్తుని శాసించేటటువంటి వాడు నారాయణుడు, విష్ణువు. ఆయన మొదటి నామం విశ్వం. అటువంటి విశ్వస్వరూపుడైనటువంటి భగవంతుని ప్రార్థన చేద్దాం. సర్వశుభాలు ఆయనే కలిగించగలుగుతాడు అని శ్రీ విష్ణు సహస్రనామ అధ్యాయాన్ని ఆవిష్కరించారు భీష్మ పితామహులు. మనం అందరం కలిసి పారాయణ చేద్దాం, శుభాలను పొందుదాం. జై శ్రీమన్నారాయణ.